ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏ డిసైడ్ అయిపోయింది. ఏ రెండు జట్లు సెమీఫైనల్కి వెళ్ళబోతున్నాయి అనేది అఫీషియల్గా తెలిసిపోయింది. సో నిన్న రావల్పిండి వేదిక బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టీం కంఫర్టబుల్గా గెలిచారు. దీంతో వాళ్ళతో పాటు మన టీమిండియా కూడా అఫీషియల్గా సెమీఫైనల్కి వెళ్ళిపోయారు. సో మీరు ప్రజెంట్ గ్రూప్ ఏ యొక్క పాయింట్స్ టేబుల్ చూసుకుంటే న్యూజిలాండ్ టీంకి 4 పాయింట్లు ఉన్నాయి అండ్ ఇండియాకి 4 పాయింట్లు ఉన్నాయి. దీంతో రెండు జట్లు కూడా అఫీషియల్గా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఈ రెండు టీంలలో ఏ జట్టు కూడా 4 పాయింట్లకు రీచ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఒక టీం 0 దగ్గర ఆగిపోతుంది. సో గ్రూప్ ఏ నుండి టీమిండియా మరియు న్యూజిలాండ్ రెండు కూడా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయాయి. బట్ సెమీఫైనల్లో వీళ్ళ అపోనెంట్స్ ఎవరో తెలుసుకోవాలంటే మనం సండే వరకు వెయిట్ చేయాలి. న్యూజిలాండ్ మరియు ఇండియా జట్ల మధ్య సండే రోజు మ్యాచ్ జరగబోతుంది అండ్ ఆ మ్యాచ్ యొక్క రిజల్ట్ బట్టి వీళ్ళ సెమీఫైనల్ అపోనెంట్స్ డిసైడ్ అవుతారు. ఇక గ్రూప్ విషయానికి వస్తే ఇంకా సెమీఫైనలిస్టులు డిసైడ్ కాలేదు. మెయిల్ రోజు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక ఇంక్రెడిబుల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే రెండు జట్లు కూడా ఫస్ట్ మ్యాచ్లో గెలిచి ఈ మ్యాచ్లో తలపడబోతున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. పైగా ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ మేము ముందు బ్యాటింగ్ చేస్తే 400 పరుగులు కొట్టేస్తామని మాట్లాడాడు. సో ఈ వీడియోలో అయితే మనం సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిపే మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. బట్ అది చూసే ముందు బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ మరీ అంత అనుకున్నంత వన్ సైడెడ్గా జరగలేదు. బంగ్లాదేశ్ టీం బాగానే కాంపిటీషన్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియన్ ఎలా అయితే విజయం కోసం కష్టపెట్టారో న్యూజిలాండ్ టీంను కూడా కొంతవరకు కష్టపెట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ అంత మంచిగా రాలేదు. బంగ్లాదేశ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో షాంట్ ఓపెనర్కి వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 110 బంతులు 77 పరుగులు చేశాడు. అలాగే మన ఓపెనర్ తంజీద్ హాసన్ కూడా 24 బాల్స్లోనే 24 రన్స్ కొట్టాడు. సో బంగ్లాదేశ్ టీంకి అయితే ఫస్ట్ వికెట్కి 45 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఎప్పుడైతే బ్రేస్వాల్ బాల్ పట్టుకున్న ఫస్ట్ వికెట్ తీశాడో ఇంకా బంగ్లాదేశ్ టీం కోలుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. సో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్లో ఎవరు కూడా చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. దీనివల్ల టీం 118 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. కానీ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే జాకర్ అలీ మరియు రిషాద్ హుసేన్ ఇద్దరు కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. మెయిన్లీ జాకర్ అలీ తన ఫామ్ని కంటిన్యూ చేసి 45 రన్స్ కొట్టాడు. అలాగే రిషాద్ కూడా 26 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు ఇన్నింగ్స్ల కారణంగా బంగ్లాదేశ్ టీం కొంతవరకు కోలుకుంది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు 200 లోపు ఆల్అౌట్ అయిపోయేలా కనిపించారు. కానీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా టీం 50 ఓవర్స్ ఆడగలిగింది. 9 వికెట్లు కోల్పోయి 236 రన్స్ కొట్టారు. సో అయితే రావల్పిండి పిచ్ మీద అంత మంచి స్కోర్ ఏమీ కాదు. పైకి గ్రౌండ్ చేసింగ్కి బాగా అనుకూలిస్తుంది. బట్ ఎన్నో బంగ్లాదేశ్ టీం అయితే తమ బౌలర్స్ పోరాడేందుకు కాస్త రెస్పెక్టబుల్ స్కోర్ బోర్డు మీద పెట్టగలిగారు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మైకెల్ బ్రేస్వెల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 10 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ టీం మిడిల్ ఆర్డర్ని అతనే కుప్పకూల్చాడు. సో బ్రేస్వెల్ అయితే లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద బాగా బౌలింగ్ చేశాడు అండ్ ఇక్కడ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా బాగానే కంట్రిబ్యూట్ చేశారు. విలోరూర్కి 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ మ్యాట్ అండ్ జేమిసన్ ఇద్దరు కూడా తొలి వికెట్ తీసుకున్నారు. సో లెడ్ బై మైకెల్ బ్రేస్వెల్ న్యూజిలాండ్ బౌలర్స్ అయితే మంచిగానే కంట్రిబ్యూట్ చేశారు అందరూ కూడా. బట్ బంగ్లాదేశ్ టీంకు మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ వాళ్ళని భారీ స్కోర్ కొట్టకుండా ఆపింది మాత్రం బ్రేస్వెల్ స్పెల్లే. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ క్యాప్టెన్ అతని చేత కంటిన్యూస్గా బౌలింగ్ చేయించాడు. ఐ థింక్ 26 or 27 అవర్స్కి తన స్పెల్ అయిపోయింది. 10 ఓవర్లు కూడా కంప్లీట్ చేశాడు. సో మైకెల్ బ్రేస్వెల్ అయితే ఒక 4 ఫర్తో తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. అయితే చేజింగ్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్స్ టస్కిన్ అహ్మద్ మరియు నహీద్ రాణా ఇద్దరు కూడా పవర్ ప్లేలో బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మీలా ఇనీషియల్ స్పెల్స్ మొదటి 5 ఓవర్లు కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. సో లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన విలియాంగ్ను టస్కిన్ అహ్మద్ డక్అవుట్ చేశాడు. అండ్ నహీద్ రాణా చూసుకుంటే కేన్ విలియమ్సన్ కేవలం 5 పరుగులకు అవుట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. న్యూజిలాండ్ టీం 15 రన్స్కి 2 వికెట్లు కోల్పోయారు. సో ఈ టైంలో అయితే గేమ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. బంగ్లాదేశ్ వాళ్ళు సంథింగ్ ఏదో కుక్ చేస్తారేమో అనిపించింది. బట్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం నెంబర్ 4లో రవీంద్రాని తీసుకున్నారు. డారెల్ మిచెల్ని పక్కన పెట్టి యంగ్స్టర్కు ఛాన్స్ ఇచ్చారు. అండ్ గెస్ వాట్, రచిన్ రవీంద్ర ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. కేవలం 105 బంతుల్లోనే 112 పరుగులతో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. సో రచిన్ రవీంద్ర అయితే వన్డే వరల్డ్ కప్ డెబ్యూలో సెంచరీ కొట్టాడు అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ డెబ్యూలో సెంచరీ కొట్టాడు. మెయిల్ ఇప్పటివరకు అతను ఆడిన 11 ఐసీసీ వన్డే మ్యాచెస్లో 4 సెంచరీలు కొట్టాడంట. సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు న్యూజిలాండ్ టీంకి రచిన్ రవీంద్ర మ్యాన్ ఆఫ్ ఐసీసీ అని చెప్పి. మెయిన్లీ మ్యాచ్లో రవీంద్ర బ్యాటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అవుట్లైన్లో ఉన్న బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. కాన్వే మరియు టామ్ లాథమ్ ఇద్దరు కలిసి అతనితో బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి అతనితో పార్ట్నర్షిప్స్ యాడ్ చేశారు. బట్ ఇద్దరు కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు, స్ట్రగుల్ అయ్యారు. కానీ రవీంద్ర మాత్రం ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నట్టు ఈజీగా బౌండరీస్ కొట్టి 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో సెంచరీ కంప్లీట్ చేశాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర బ్యాటింగ్ అయితే ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఇక దాంతో పాటు టామ్ లాథమ్ 50 కొట్టాడు. అంటే 1 కాన్వే చూసుకొని ఒక 30 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు కూడా రచిన్ రవీంద్రకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక ఎండ్లో అతను కొడుతుంటే అదర్ ఎండ్లో వీళ్ళు సింగిల్స్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చేవారు. ఇక చివరిలో చూసుకుంటే సూపర్మ్యాన్ వచ్చి గేమ్ని ఫినిష్ చేశాడు. 28 బాల్స్లో 21 రన్స్ కొట్టాడు. అండ్ బ్రేస్వెల్ బ్యాట్తో కూడా ఒక బౌండరీ కొట్టి గేమ్ని ముగించాడు.
సో న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే లెడ్ బై రచిన్ రవీంద్ర, మిగతా వాళ్ళు కూడా మంచిగానే కంట్రిబ్యూట్ చేశారు. బట్ ఎనివే బంగ్లాదేశ్ టీం అయితే ఈ మ్యాచ్ని ఇంకా క్లోజ్గా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎస్పెషల్లీ రచిన్ రవీంద్ర విషయంలో ఒక రన్అట్ని మిస్ చేశారు, అది కూడా 12 ఓవర్లో. సో ఆ టైంలో చూసుకుంటే రవీంద్ర ఎక్కువ రన్స్ కొట్టలేదు, ఐ థింక్ 25 ఎన్నో కొట్టినట్టుకున్నాడు. దీంతో అప్పుడు కనుక బంగ్లాదేశ్ టీం అతను రన్అట్ చేస్తుంటే మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళేది. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో రవీంద్ర తప్పితే మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారని చెప్పి. ఈవెన్ చివరిలో ఫిలిప్స్ మరియు బ్రేస్వాల్ కూడా 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాళలేకపోయారు. సో క్లియర్లీ బంగ్లాదేశ్ టీం అయితే రన్అట్ని మిస్ చేసుకుని మ్యాచ్ని గెలిచి ఆపర్చునిటీని కూడా పోగొట్టుకున్నారు. ఈవెన్ ఆ తర్వాత చూసుకుని చివరిలో రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్లను కూడా డ్రాప్ చేశారు. సో బంగ్లాదేశ్ ఫీల్డింగ్ అయితే ఈ మ్యాచ్లో కూడా అంత అప్ టు ద మార్క్ లేదు. అండ్ బౌలింగ్ చూసుకొని ఇనీషియల్గా మంచిగానే వేసినప్పటికీ ఆ తర్వాత ఫ్లాట్గా మారిపోయింది. మధ్యలో 1-2 ఓవర్స్ తప్పితే మరీ అంత డేంజరస్గా వేయలేదు. బట్ స్టిల్ వాళ్ళు ఫీల్డింగ్లో ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకుండా ఉండుంటే ఈ గేమ్ ఇంకా క్లోజ్గా వెళ్ళి ఉండేది. ఎనివే పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే బంగ్లాదేశ్ టీం మన టీమిండియా మరియు న్యూజిలాండ్ 2 జట్లు కూడా బెటర్ కాంపిటీషన్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ టీం మాత్రం 2 టీంలకు పెద్దగా కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. 2 మ్యాచ్లు కూడా 1 సైడ్ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు దీంతో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఓడిపోతే 0 పాయింట్స్తో ఇంటికి వెళ్ళాలి. సో ఫిబ్రవరి 27 2 జట్ల మధ్య ఇదే వేదికగా మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్కి పెద్దగా సిగ్నిఫికెన్స్ లేకపోయినప్పటికీ పరువు కోసం ఆడతారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా నిజంగా ఒక దెబ్బ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 జట్లు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఆఫ్ఘనిస్తాన్ టీం మీద ఒక బిగ్ విక్టరీ కొట్టారు. అండ్ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన భారీ టార్గెట్ను చేసి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఇప్పటివరకు మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యాచ్ చూడలేదు. అంటే మ్యాచ్ ఆడిపోయే 2 జట్లు తమ ప్రీవియస్ మ్యాచెస్లో గెలిచి రావడం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనివల్ల ఈ మ్యాచ్కు చాలా హైప్ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో గెలిచిన టీం సెమీఫైనల్ బ్యాచ్ను చాలా వరకు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఈ మ్యాచ్ను కూడా రావల్పిండి స్టేడియం వేదికగానే ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు మంచి బ్యాటింగ్ ట్రాక్గానే ఉంది రీసెంట్ టైంలో. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ రికార్డ్ బ్యాట్స్మెన్కి అంత అనుకూలంగా లేనట్టు కనిపిస్తుంది. మనం మొత్తం ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ మరీ అంత పెద్దగా లేదు. కానీ రీసెంట్ టైంలో చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో మంచిగానే రన్స్ వచ్చాయి. బట్ ఎనివే ఈ మ్యాచ్కి అయితే రెయిన్ థ్రెట్ బేభత్సంగా ఉంది. ఆల్మోస్ట్ 60% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. దీంతో ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదని చెప్పలేం. ఒకవేళ జరిగితే షార్ట్గా జరగచ్చు. అంటే కొన్ని ఓవర్స్ రెడ్యూస్ అయ్యి ఒక చిన్న మ్యాచ్లో జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు మ్యాచ్ జరిగే టైంకి వాతావరణం మారిపోతే మనం ఫుల్ మ్యాచ్ కూడా చూడొచ్చు. సో ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే వర్షం కారణంగా పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ మ్యాచ్కి మాత్రం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెయిన్ థ్రెట్ని దృష్టిలో పెట్టి చూసుకుంటే పిచ్లో మార్పులు జరగవచ్చు. అంటే వర్షం పడితే పిచ్ మీద మాయిశ్చర్ వస్తుంది కదా, దీంతో ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది పిచ్. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ మ్యాచ్లో ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్న రికార్డ్ కూడా చేజింగ్ టీమ్స్కి అనుకూలంగా ఉంది. మొత్తం 27 వన్డే మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. కానీ చేజింగ్ చేసిన టీంలు చూసుకుంటే మాత్రం 15 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 250 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. పైగా వర్షం వచ్చి ఓవర్లు తగ్గిపోతే మళ్ళీ డక్వర్త్ లూయిస్ మెథడ్ అంటారు. దీంతో మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారుతుంది. అండ్ టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బట్ ఎనివే మనమైతే కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ మ్యాచ్ మేబీ యూజ్డ్ పిచ్ మీద ఆడొచ్చు. అంటే నేను నైట్ బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ టీంలు ఆడిన పిచ్ మీద మ్యాచ్ ఆడే అవకాశాలు ఉంటాయి. దీంతో వర్షం కనుక రాకపోతే పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ స్లోగా మరి బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. సో 2 జట్లు కూడా వెదర్ కండిషన్స్తో పాటు దీన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 2 జట్ల క్యాటెడ్ స్టాట్స్ విషయానికి వస్తే చాలా వరకు నెక్ టు నెక్ ఉన్నాయి. ఇప్పటివరకు 2 జట్లు మొత్తం 110 వన్డే మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ 110 మ్యాచ్లు ఆస్ట్రేలియా టీం 51 మ్యాచ్లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం 55 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు టైగా ముగిసాయి, 1 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే 2 జట్ల మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. సౌత్ ఆఫ్రికా టీం 4 మ్యాచ్లు ఎక్కువ గెలిచారు అంతే. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 4 ఎక్కువ మ్యాచ్లు రీసెంట్గా వచ్చినవే. రీసెంట్గా 2 జట్ల మధ్య రికార్డ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. సో 2 జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు. కానీ ఆస్ట్రేలియా టీం 1 మ్యాచ్లో గెలిచింది. అయితే గెలిచిన 1 మ్యాచ్ ఏ మ్యాచ్ మనందరికీ బాగా తెలుసు, వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్. సో చివరికి 2 జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం అయితే సౌత్ ఆఫ్రికాకు ఒక హార్ట్ బ్రేక్ మిగిల్చింది. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. ఇక గ్రౌండ్లో చూసుకుంటే 2 జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయి. కానీ ప్రీవియస్కి పాకిస్తాన్ సాయిల్ మీద వాళ్ళు వేరే గ్రౌండ్స్లో తలపడ్డారు, అది కూడా 3 మ్యాచెస్లో. అంటే 3 మ్యాచెస్లో కూడా ఆస్ట్రేలియా టీమే గెలిచిందంట. సో ఈ పాకిస్తాన్ సాయిల్ మీద అయితే ఆస్ట్రేలియా టీంకి సౌత్ ఆఫ్రికా మీద క్లీన్ రికార్డ్ ఉంది. అయితే ఒక సర్ప్రైజింగ్ మరి షాకింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు 2 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి కూడా తలపడలేదంట. ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయంట. సో ఈ స్టాట్ చూసగా నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే 2 జట్లు కూడా ఎప్పుడో ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్టింగ్ నుండి ఆడుతున్నాయి. కానీ ఇప్పటివరకు టోర్నమెంట్ 8 ఎడిషన్లు కంప్లీట్ చేసుకుని 2 జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగకపోవడం నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసే విషయం. సో బోత్ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా 2 జట్లు ఫర్ ది ఫస్ట్ టైం ఈ మ్యాచ్ ద్వారా తలపడబోతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో.
ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం తమ టీంలో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా హెన్రీ క్లాసన్ అందుబాటులోకి వచ్చినట్టు ఎక్కడ కూడా అప్డేట్ లేదు. సో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అయితే క్లాసన్ ఎల్బో ఇంజరీ కారణంగా కూర్చున్నాడు. మరి ఈ మ్యాచ్ కానీ అవైలబుల్గా ఉంటాడంటే ఎలాంటి క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ ఉండడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో క్లాసన్ కనుక లేకపోతే సౌత్ ఆఫ్రికా టీం మోస్ట్ లైక్లీ సేమ్ టీంతో కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ర్యాన్ రెకాల్టన్, టెంబా బవుమా, ఆర్వైడి మరియు మార్క్రమ్ నలుగురు కూడా ఫస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ కొట్టారు. సో వీళ్ళు కనుక అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే సౌత్ ఆఫ్రికా టీంకు ప్లస్ అవుతుంది. బట్ ఎనివే నాకైతే వాళ్ళు ఈ మ్యాచ్లో టోనీ డి జార్జీ ప్లేస్లో స్టబ్స్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంకి డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. మిల్లర్ గేమ్ను సరిగ్గా ఫినిష్ చేయలేకపోయాడు. దీంతో డెత్ ఓవర్స్లో ఇంకో పవర్ హిట్టర్ని యాడ్ చేసుకోవడం కోసం స్టబ్స్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. అండ్ అదే కనుక చేస్తే టెంబా బవుమా ఓపెనర్గా మారుతాడు, ఆర్వీడీ నెంబర్ 3 అండ్ మార్క్రమ్ 4లో ఆడతారు. పైగా స్టబ్స్ని తీసుకొస్తే సౌత్ ఆఫ్రికా టీంకి ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. సో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా టీం అలానే ఒక్క స్పిన్నర్తో ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో శాంసన్ తీసుకోలేదు, ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ తీసుకోకపోవచ్చు. దీంతో క్యాషో మహారాజ్తో పాటు మార్క్రమ్ మరియు స్టబ్స్ ఇద్దరు కూడా పార్ట్ టైమర్స్ కొంటే టీంకి ప్లస్ అవుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే మార్పులు చేయకపోవచ్చు. రబాడా, ఇంగిడి, ఎన్సన్ మరియు మల్డర్ నలుగురు కూడా ఫస్ట్ మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేశారు. సో మోస్ట్ లైక్లీ సౌత్ ఆఫ్రికా టీం ఈ మ్యాచ్లో తమ ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కేవలం స్టబ్స్ని మాత్రమే తీసుకొస్తారు. సో ఈ మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా రియాన్ రెకాల్టన్ మరియు టెంబా బవుమా బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రసీ వాన్ డర్ డెసెన్, నెంబర్ 4లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో ట్రేస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో మార్క్ ఎన్సన్, నెంబర్ 8లో వ్యాన్ మల్డర్, నెంబర్ 9లో క్యాషో మహారాజ్, నెంబర్ 10లో కగ్యూస్ రబాడా మరియు నెంబర్ 11లో లుంగి ఇంగిడి బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్లో అందరికీ షాక్ ఇచ్చేశారు. సో యాక్చువల్గా ఆస్ట్రేలియా టీం చివరికి ఆడిన మ్యాచ్లో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళే గెలుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే ఇంగ్లాండ్ టీం ఇంకా పూర్గా ఆడుతున్నారు ఈ వన్డే ఫార్మేట్లో. సో మనం స్క్వాడ్స్ ర్యాంక్ చేసుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాం, ఇంగ్లాండ్తో కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియానే బలంగా ఉందని చెప్పి. కానీ ఆస్ట్రేలియా టీం సాధించిన విక్టరీలు అందరూ సర్ప్రైజ్ అయింది దేనివల్ల అంటే వాళ్ళు భారీ టార్గెట్ని చేశారు. ఇంగ్లాండ్ టీం 351 కొట్టగానే ఎవరు కూడా ఆస్ట్రేలియా టీం గెలవదనుకున్నారు. బట్ వాళ్ళైతే అందరికీ షాక్ ఇస్తూ గెలిచేశారు. సో దీనివల్ల అయితే ప్రజెంట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా టీం అయితే బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కానీ వాళ్ళకి ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఉన్నంత ఈజీగా ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. మెయిన్ ఈ మ్యాచ్లో బోత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా గట్టిగా టెస్ట్ అవుతాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది, అలాగే బెటర్ బ్యాటింగ్ అటాక్ ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ప్యూర్లీ తమ బ్యాటింగ్ పవర్తో గెలిచారు, బౌలర్స్ పెద్దగా రాణించలేకపోయారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ వాళ్ళు మరోసారి బ్యాటింగ్ పవర్తోనే బరిలోకి దిగుతారు. ఎస్పెషల్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో వాళ్ళకి తోడు సీనియర్ ప్లేయర్స్ అయిన ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా జాయిన్ అయితే ఇంకా టీం బ్యాటింగ్కు తిరిగి ఉండదు. కానీ బౌలింగ్ విషయంలోనే సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేసర్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. బట్ ఎనివే మ్యాచ్ కోసం అయితే ఆస్ట్రేలియా టీం కూడా తమ ప్లేయింగ్ 11 ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు కనిపించట్లేదు. మోస్ట్ లైక్లీ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా మ్యాథ్యూ షాట్ మరియు ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3లో స్టీవ్ స్మిత్, నెంబర్ 4లో మార్నస్ లబుషెన్, నెంబర్ 5లో జాస్ ఇంగ్లీష్, నెంబర్ 6లో అలెక్స్ క్యారీ, నెంబర్ 7లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 8లో బెన్ వార్షెస్, నెంబర్ 9లో నాథన్ ఎలిస్, నెంబర్ 10లో ఆడమ్ జంపా మరియు నెంబర్ 11లో స్పెన్సర్ జాన్సన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీడియో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ మేము 400 కొడతాడని చెప్పాడని. ఈ మ్యాచ్కి ముందు మండే రోజు అయితే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మేము ముందు బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాకు 400 పరుగులు అవసరం అవుతాయని చెప్పి అతను చెప్పాడు. ఈ విషయాన్ని అయితే అలెక్స్ క్యారీ కాస్త నవ్వుతూనే చెప్పాడు. బట్ అతని మాటలు బట్టి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్కి ఏం చేసేలా ఉన్నారు వాళ్ళు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ విధ్వంసం చూసాం. పైగా రెండు జట్ల మధ్య ప్రీవియస్గా కొన్ని సందర్భాల్లో చాలా స్కోరింగ్ గేములు చూసాం. ఇన్ఫాక్ట్ వన్డే క్రికెట్ చరిత్రలో బిగ్గెస్ట్ చేజ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీం ఆస్ట్రేలియా మీద కొట్టారు. వాళ్ళు సెట్ చేసిన 435 రన్స్ టార్గెట్ను సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేశారు. సో ఖచ్చితంగా మనమైతే ఈ మ్యాచ్లో రెండు జట్ల బ్యాట్స్మెన్ దగ్గర నుండి మంచి ఫైర్ వర్క్స్ చూసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం ఆన్ ది పేపర్ నాకైతే సౌత్ ఆఫ్రికా టీమే బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళది బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు బాగున్నాయి. అదే మరి లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా జట్లు చూసుకుంటే వాళ్ళకి బ్యాటింగ్ ఒకటే బాగున్నాయి. దీంతో రెండు జట్లలో ఏ బ్యాట్స్మెన్ బాగా బ్యాటింగ్ చేశారో వాళ్ళే మ్యాచ్ గెలిచారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతుంది. ఆస్ట్రేలియా టీంతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంలో బ్యాలెన్స్ ఉంది. దీనివల్ల నేనైతే సౌత్ ఆఫ్రికా టీంకి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా. బట్ ఎన్నో మనమైతే ఐసీసీ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియా టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ టీం ఎలా ఉన్నా సరే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. పైగా లాస్ట్ మ్యాచ్లో అంత పెద్ద టార్గెట్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ దీనివల్ల ఇది ఒక దెబ్బ మ్యాచ్ అని చెప్పుకుంటున్నాం. సో చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి గ్రూప్ బి నుండి సెమీఫైనల్కు క్వాలిఫై అవుతారనేది.